అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి రోజు మనం వినాయకునికి సమర్పించే 21 పాత్రలు ఏమిటి, అవి సంస్కృతంలో ఉంటాయి కాబట్టి వాటి పేర్లు తెలుగులో ఏమంటారో అవి ఎలా ఉంటాయని ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అయితే మొదటి పత్రం, ఇది మాచి పత్రం అంటారు. మన చుట్టుపక్కలనే ఉంటుంది. చామంతి ఆకులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటుంది. రెండవ పత్రం వచ్చేసి బృహతి పత్రం, అంటే ములక పత్రం. ఇక్కడ చూపిస్తున్నట్టు దీనికి ఈ కలర్లో పూలు ముళ్ళు ఉంటాయి ఆకుల మీద, మన చుట్టుపక్కలనే ఉంటుంది. ఇది రెండవ పత్రం. అలాగే మూడవ పత్రం బిల్వ పత్రం, మారేడు పత్రం. దీన్ని ఇది మనకు శివునికి ఎంతో ఇష్టమైన పత్రం. అలాగే నాలుగవది దుర్వ పత్రం, అంటే గరిక. ఇది మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటుంది. ఈ ఒక్క గరిక సమర్పించిన వినాయకునికి చాలు. అలాగే ఐదవ పత్రం వచ్చేసి దత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త. ఇలా పువ్వులు, ఉమ్మెత్త చెట్టు చాలా మందికి తెలిసే ఉంటుంది. పువ్వులు కాయలు ఇలా ఉంటాయి. ఆరవ పత్రం వచ్చేసి బదిరి పత్రం, అంటే రేగు ఆకు, రేగు పళ్ళు ఉంటాయిగా ఆ చెట్టు. ఇది ఆరవ పత్రం. ఏడవ పత్రం వచ్చేసి అపమార్గ పత్రం, అంటే ఉత్తరేణి. ఇది కూడా చాలామంది తెలిసే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఎనిమిదవ పత్రం వచ్చేసి తులసి పత్రం. తొమ్మిదవ పత్రం చూత పత్రం, అంటే మామిడి ఆకు. ఇది అందరికీ తెలుసు. ఈ విధంగా ఉంటుందని ఇది తొమ్మిదవ పత్రం. అలాగే పదవ పత్రం వచ్చేసి కరవీర పత్రం, అంటే గన్నేరు ఆకు. గన్నేరు పూలు ఉంటాయి కదా ఆ చెట్టు, గన్నేరు ఆకు. 11వది వచ్చేసి విష్ణుకాంత పత్రం, అంటే శంకు పుష్పం. ఇలా తెల్లగా లేదా బ్లూ కలర్లో పూస్తాయి కదా, నీలి రంగులో. ఇవి కూడా శివునికి చాలా ఇష్టం. ఇది 11వ పత్రం విష్ణుకాంత పత్రం. అలాగే 12వ పత్రం వచ్చేసి దాడిమి పత్రం, అంటే దానిమ్మ ఆకు, దానిమ్మ చెట్టు యొక్క ఆకు. 13వది వచ్చేసి దేవదారు పత్రం. ఇది ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. చాలా తక్కువగా దొరుకుతుంది. అందుకే నేను ఒక ఫోటోని చూపిస్తున్నాను, నాకు దొరకలేదు. అలాగే 14వ పత్రం మరువ పత్రం, అంటే మరువ ఆకు పూలల్లో కడతారు కదా మాలల్లో, అది ఈ విధంగా ఉంటుంది. 15వ పత్రం సింధువార పత్రం. ఇది వావిలి ఆకు. చాలా వరకు జలుబులకు వేడి నీళ్ళలో వేసుకుంటూ ఉంటారు. ఇదొకటి వావిలి ఆకు, 15వ పత్రం. 16వది జాజి పత్రం, అంటే జాజి ఆకు. విరజాజి, ఏ జాజి అయినా పర్వాలేదు. 17 వచ్చి గంధకి పత్రం. ఇది ఏనుగు చెవి ఆకు అంటారు. ఇది 18వ పత్రం శమి పత్రం, జమ్మి ఆకు. దసరా అప్పుడు మనం తీసుకుంటాం కదా, అది జమ్మి ఆకు. అలాగే 19వ పత్రం వచ్చేసి అశ్వత్థ పత్రం, అంటే రావి ఆకు, రావి చెట్టు ఆకు. ఈ విధంగా ఉంటుంది. 25ది అర్జున ఆకు, మద్ది ఆకు. ఇది కూడా చాలా వరకు అడవుల్లో ఉంటుంది. అలాగే 21ది లాస్ట్ది అర్క పత్రం, జిల్లేడు పత్రం. జిల్లేడు చెట్టు తెలుసు కదా. ఈ విధంగా 21 పత్రాలు ఉంటాయి. నేనైతే 17 పత్రాలు సేకరించాను. నాకు చుట్టుపక్కల అక్కడ ఇక్కడ చూస్తే దొరికాయి. మీరు కూడా ప్రయత్నిస్తే 1, 3, 5, 9 ఇలా దొరుకుతాయి. ఏమీ దొరకకపోయినా ఒక్కటైనా గరక సమర్పించిన చాలు మీ దగ్గర ఉన్నది. ముఖ్యంగా మనకు బయట కొన్న వాళ్ళు అన్నీ కరెక్ట్గా 21 పత్రాలు తెస్తారని ఏమీ లేదు. ఇలా మన చేత్తో మనం కొన్ని తీసుకొనైనా దేవునికి 21 పత్రాలు పత్రి పూజ చేసేటప్పుడు అవి లేని చోట వేరే పత్రి లేదా పూలు లేదా అక్షింతలు సమర్పించుకోవచ్చు. అలాగే వీటిని మనం నీటిలో వేసినప్పుడు ఆ చెరువులోని నీరు కలుషితాలన్నీ దూరం చేసి మన ప్రాణకోటికి మంచి రక్షణ ఇస్తుంది. వీటిలో అనేక వ్యాధులను నివారించే గుణాలు ఉన్నాయి. ఏ పత్రిలో ఏ వ్యాధి నివారణ గుణాలు ఉన్నాయి అనేది ప్రీవియస్ వీడియో ఉందండి, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.